హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ చిన్నడు. నేనైతే వారంలో ఒక్కరోజు పక్కా ఆఫీస్కి వెళ్ళాలి. ఈ వారం నాకైతే నైట్ షిఫ్ట్ వచ్చింది. అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10:30 వరకు నా షిఫ్ట్ టైమింగ్స్. ఈ వీడియోలో మీకు అసెంచర్లో నైట్ షిఫ్ట్ లైఫ్ ఎలా ఉంటుందని మొత్తం క్లియర్గా చూపిస్తాను. నాకు నైట్ షిఫ్ట్ వచ్చాక నేను నైట్ టైంలో ఆఫీస్కి రావడం కూడా ఇదే నా మొదటిసారి. నైట్ టైంలో ఆఫీస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం రండి. అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో నేను ఇప్పుడైతే ఆఫీస్కి స్టార్ట్ అయ్యా. మధ్యాహ్నం 1 గంటకైతే నేను రూమ్లోనే లాగిన్ అయిపోయా వర్క్కి. ఇంకా నేను వారంలో ఒక్కరోజు ఖచ్చితంగా ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి కాబట్టి ఇంకా సాయంత్రం 5 గంటలకైతే ఆఫీస్కి స్టార్ట్ అయ్యా. నా ఆఫీస్ అయితే వేవ్ రాక్లో ఉన్న అసెంచర్. ఇంతకు ముందు మా కంపెనీ దగ్గరికి వెళ్ళాలంటే విప్రో సర్కిల్ నుంచి మొత్తం తిరుక్కొని వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ రోడ్ వేసాక జస్ట్ విప్రో సర్కిల్ నుంచి 2 మినిట్స్లోనే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా కింద మీద పడి ఆ ట్రాఫిక్ అంతా దాటుకుని ఫైనల్గా ఆఫీస్కి అయితే వచ్చేసా. ఆఫీస్కి వచ్చాక ఎవరన్నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ ఏమన్నా వచ్చాయా లేకపోతే ఎవరన్నా మెసేజ్ చేశారా అని చూస్తారు. కానీ నేను మాత్రం ఆఫీస్కి వచ్చిన వెంటనే బ్యాగ్ క్యాబిన్లో పెట్టేసి ఒక కాఫీ కోసం అయితే వచ్చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, దేన్నే బ్రేక్అవుట్ ఏరియా అంటారు. ఇక్కడే కాఫీ పట్టుకొని ఈ టేబుల్స్ మీద కూర్చొని ప్రశాంతంగా తాగొచ్చు. ఆ కాఫీ మిషన్ పక్కనే రంగురంగుల కప్స్ అయితే పెట్టుంటారు. వాటిల్లో మంచి కలర్ ఉన్న కప్పునైతే ఒకటి తీసుకున్నా. ఆ కప్పులో ఒక 3 ప్యాకెట్ల షుగర్ కట్ చేసి మొత్తం అయితే పోయేసుకున్నా. 3 ప్యాకెట్లు వేయకపోతే కాఫీ అయితే బాగా చేదుకుంటది కాబట్టి ఖచ్చితంగా 3 ప్యాకెట్లు అయితే వేసుకున్నాను. కాఫీ అంటే నాకు ఇష్టం కాదు, కాఫీ అంటే వ్యసనం నాకు. మార్నింగ్ టైంలో ఆఫీస్కి వచ్చానంటే సాయంత్రం అయ్యే లోపల ఖచ్చితంగా ఒక 4-5 కప్పులు అయితే ఈజీగా తాగేస్తాను. ఇక్కడ ఫ్రీగా వస్తున్నాయని తాగుతున్నానో లేకపోతే ఇక్కడ కాఫీ నచ్చి తాగుతున్నాను నాకే తెలీదు, కానీ నాకు కాఫీ అంటే బాగా ఇష్టం. ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటో ఫిల్టర్ కాఫీ అయిపోయిందంట. చూడొచ్చు, రెడ్ కలర్ లో ఉంది. ఇంకా చేసేదేం లేక ఒక మంచి స్ట్రాంగ్ చాయ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా తాగేది ఒకటి క్యాపుచినో, ఇంకోటి ఫిల్టర్ కాఫీ. ఈసారి అవి 2 లేవు, అందుకే చాయ్ పట్టుకున్నాను. ఇంకా కప్పు తీసుకొని మన క్యాబిన్ కి అయితే వచ్చేసాను వర్క్ స్టార్ట్ చేద్దామని. ఈ క్యాబిన్ లో నేను తప్ప ఇంక ఎవరో ఉండరు. నాకు సపరేట్ క్యాబిన్ ఏంటి అనుకుంటున్నారా? అందరూ వెళ్ళిపోయే టైం కాబట్టి ఈ టైంలో ఎవరో ఉండరు, అందుకే ఈ క్యాబిన్ లోకి వచ్చి కూర్చున్నాను. ఇక్కడైతే మనల్ని ఇంకా ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. చల్లచల్లని ఏసీలో వేడివేడిగా కాఫీ తాగుతూ మంచిగా వర్క్ చేసుకోవచ్చు. ఒకసారి నా క్యాబిన్ ఎలా ఉందని మీరు కూడా చూడండి. క్యాబిన్ లో నువ్వు తప్ప ఎవరో లేరన్నావు, మరి ఆ అద్దంలో కనిపిస్తుంది ఎవరు అనుకుంటున్నారా? అది నా వెనకాల ఉన్న పోస్టర్, ఇంకెవరో అనుకోకండి. ఇలా క్యాబిన్స్ లో వాళ్ళ ప్రాజెక్ట్ కి సంబంధించిన పోస్టర్స్ అయితే అంటించుంటారు. ఇంకలా కాసేపు వర్క్ చేసుకున్న తర్వాత టైం అయితే 8 అయింది. ఇంకా నాకు కూడా బాగా ఆకలి వేసింది. ఈ టైంలో ఆఫీస్ లో ఉన్న క్యాంటీన్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటారు. ఇంకా నేను బయటికి వెళ్ళి అయితే ఫుడ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నైట్ టైంలో మా ఆఫీస్ వ్యూ అయితే చాలా బాగుంటది. 2 పెద్ద పెద్ద వెలుతురున్న అద్దాల మేడల మధ్యలో నిల్చున్నట్టు ఉంటది. కిందకెళ్ళాక ఆ వ్యూ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. మీరు చూసాక ఆ వ్యూ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి. మా ఆఫీస్ లో మొత్తం 9 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు కూర్చో ఉండేది 3rd ఫ్లోర్. ఇప్పుడు మనం వెళ్లాల్సింది అయితే ఈ ఫ్లోర్ కి. బయటకు వచ్చాక చల్లగా గాలి తోలుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బిల్డింగ్ అయితే నేనుండే బిల్డింగ్ కి ఎదురుగా ఉన్న బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో అయితే చాలా కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఆ బిల్డింగ్ కూడా చాలా పెద్దది. ఆ బిల్డింగ్ లో అసెంచర్ అండ్ టీసీఎస్ ఈ 2 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఇలా వారానికి ఒక రోజు మా ఆఫీస్ లో షాపులు అయితే పెడతారు ఎంప్లాయీస్ ఏమన్నా కొనుక్కోవడానికి. వాళ్ళన్నీ సర్దుకొని ఇంటికి వెళ్లే టైంలో నేను వచ్చి వీడియో తీసుకుంటున్నా. ఏమనకపోతే బాగుండు. ఈ షాపుల్లో మాక్సిమం అమ్మాయిలకు సంబంధించిన షాపులే ఎక్కువ ఉంటాయి. మేబీ అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ షాపింగ్ చేస్తారని పెట్టారేమో. అబ్బాయిలకి ఒక మూలన ఒక చిన్న బట్టల షాప్ మాత్రమే ఉంటది. ఇంకా మిగతా షాపులన్నీ అమ్మాయిలకు సంబంధించిన యాక్సెసరీస్ దొరికే షాపులే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ షాప్స్ లో రేట్స్ ఎలా ఉంటాయని మాత్రం నన్ను అడగొద్దు. సాఫ్ట్వేర్ ఆఫీస్ లో షాప్స్ పెట్టారంటే ఇంకా రేట్స్ ఎలా ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు. నేను నార్మల్ డేస్ లో నా కొలీగ్స్ తో వచ్చినప్పుడు సాయంత్రం టైంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు నడుచుకుంటూ వెళ్తాం. కానీ ఇప్పుడు ఆఫీస్ లో నేను తప్ప ఇంకెవరో లేరన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకలా ఒక్కడనే కాసేపు తిరిగేసి ఫుడ్ తీసుకుని నా క్యాబిన్ లోకి అయితే వచ్చేసాను. నాకేంటో ఈ రోజు వేడివేడిగా ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. మా ఆఫీస్ లోపలికి ఎలాంటి బయట ఫుడ్ అయినా అలౌ చేస్తారు. దాంట్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా వేడివేడి ఫ్రైడ్ రైస్ ప్లేట్ లో వేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చేత్తో తింటూ వర్క్ చేసుకోలేను కాబట్టి ఒక స్పూన్ కూడా తెచ్చుకున్నాను. ఇంక ఈ వేడివేడి ఫ్రైడ్ రైస్ తింటూ ఇంకా నేను వర్క్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశాను. నేను 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న ఈ ఆఫీస్లో ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా నాకు ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు. నాకు నైట్ షిఫ్ట్ వచ్చింది కూడా ఈ వారంలోనే. నైట్ షిఫ్ట్లో నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఆఫీస్లో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ షిఫ్ట్ ఇప్పుడు వరకు ఉందని ఆగారో లేకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఆగారో తెలియదు. నేనైతే ప్రశాంతంగా ఈ క్యాబిన్ నా ఇంటిలాగా వాడేస్తున్నా. ఎవరైనా ఫ్లోర్ సెక్యూరిటీ వచ్చి చూస్తే నా పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు. ఇంకా ఫ్రైడ్ రైస్ ఫుల్గా తినేసి నా క్యాబిన్లోనే ఉన్న ఒక డస్ట్బిన్లో అయితే పడేశాను. ఫుల్గా తినేసాక కాసేపు అటు ఇటు నడవడం నాకున్న అలవాటు. ఇంకలా క్యాబిన్లోంచి బయటకు వచ్చి చూస్తే ఎవ్వరూ లేరు. ఇలా ఆఫీస్లో ఎవ్వరూ లేని టైంలో నాలాంటి ఇంట్రోవర్ట్కి చేయాలనిపించే పని ఏంటో తెలుసా? మొత్తం టేబుల్స్ పైకెక్కి చైర్స్ పైకెక్కి రచ్చరచ్చ చేయాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ పట్టినా సీసీ కెమెరాస్ ఉంటాయి. అలా చేసినప్పుడు చూసారంటే మాత్రం ఇంకా మనల్ని రప్పా రప్పా చేస్తారు. ఇంతకు ముందు అందరూ ఉన్నప్పుడు ఈ ప్లేస్లో నేను నడవాలంటే ఆ స్టార్టింగ్లో తలదించానంటే ఈ మూలకు వచ్చే వరకు తలెత్తేవాడు కాదు. కానీ ఇప్పుడు ఆఫీస్ని ఇలా చూస్తా ఉంటే ఏదో తెలియని ధైర్యం లోపల నుంచి పొంగుకుంటా వస్తుంది. ఇక్కడ ఎవరు లేకపోయేసరికి ఇంకా గేమ్ రూమ్ లో ఎవరన్నా ఉన్నారేమో అని చూడడానికి వెళ్ళాను. ఎవరూ లేరని ఫుల్గా ఆడుకోవచ్చు అనేసి యాక్సిస్ పెట్టాను. నా దరిద్రం ఏంటో గానీ యాక్సిస్ అయితే పనిచేసింది కానీ డోర్ అయితే లాక్ చేసేసింది.
ఇంకా మీకైనా ఇక్కడ ఏమేమి ఉంటాయని చూపిద్దామని ఒక వీడియో తీసుకున్నాను. లోపల ఒక పెద్ద స్నోకర్ బోర్డు ఉంది, దాన్నే 8 బాల్ పూల్ అని కూడా అంటారు. చాలా మంది ఫోన్ లో కూడా ఆడుకొని ఉంటారు. ఇంకా అలాగే క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్, అలాగే టీవీలో కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇవన్నీ చూసుకొని క్యాబిన్ కి వచ్చి కాసేపు వర్క్ చేసుకున్నాక నా షిఫ్ట్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసి ల్యాప్టాప్ ని షట్ డౌన్ చేసి దాన్ని మడత పెట్టి బ్యాగ్ లో అయితే పెట్టేశా. నేను ఎప్పుడైనా ఆఫీస్ నుంచి రూమ్ కి వెళ్ళేటప్పుడు, అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఒక పక్క స్పెషల్ టీ అయితే తాగెళ్తా. ఆ స్పెషల్ టీ ఈ టైంలో ఆ స్పాట్ లో ఇంకా స్పెషల్ గా ఉంటది, మీరు కూడా చూడండి. ఇంకా పార్కింగ్ లిఫ్ట్ ఎక్కి పార్కింగ్ లోకి అయితే వచ్చేసాను. నా బైక్ అక్కడెక్కడో మోల్ ఉంది, ఇక్కడైతే ఇంకా కొన్ని బైక్స్ ఉన్నాయి. అలాగే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఇంకా మా కంపెనీలో ఉన్నట్లున్నారు, కానీ వాళ్ళు ఏ ఫ్లోర్ లో ఉన్నారో నాకు తెలియదు. నార్మల్ టైంలో ట్రాఫిక్ ఆ సిగ్నల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటది, కానీ ఇప్పుడు చూడండి అసలు ట్రాఫిక్ లేదు. ఇలా ఖాళీగా ఉన్న రోడ్లో నైట్ టైం బైక్ వేసుకొని పోతా ఉంటే చాలా బాగుంటది. ఇంకా అందులోనూ హైదరాబాద్ నైట్ లైఫ్ అంటే నేను చెప్పనవసరమే లేదు. విప్రో సర్కిల్ నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే నేను చెప్పిన టీ స్పాట్ అయితే వచ్చేసింది. నేను ఆఫీస్ కి వచ్చానంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక టీ తాగే వెళ్తా. ఇక టీ అండ్ బన్బస్ గా కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. ఆఫీస్ లో కూర్చొని బాగా వర్క్ చేసుకొని నైట్ ఇలా మంచి చల్లగాల్లో కూర్చొని ఒక మంచి టీ తాగుతూ ఉంటే ఇంకా ఫీల్ వర్ణాతీతం అనే చెప్పాలి. రేపు మా ఆఫీస్ లో ఆటల పోటీలు పెట్టారు, అంటే షటిల్ టోర్నమెంట్ పెట్టారనమాట. అసలు ఆ టోర్నమెంట్ ఎలా ఉంటది, ఎవరెవరు ఆడతారు, ఎలా ఆడతారు, ఆ టోర్నమెంట్ ఎక్కడ పెడతారు, వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడతారు, దాని గురించి కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఈ వీడియో మీరు ఇంతసేపు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై.